రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ సీనియర్ నేత శ్రీవర్ధన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, షాద్నగర్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే అక్కడ బీజేపీ జెండా ఎగిరేయలేకపోతున్నారు. ఎందుకు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గంలో ఈరోజు ఒక బలమైనటువంటి పార్టీగా ఈరోజు ఎదిగాము. అంటే ముఖ్యంగా ఇది అంతకన్నా ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వచ్చేది షాద్నగర్ నియోజకవర్గం, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా. సో చాలా సంవత్సరాలు పార్టీ అక్కడ ఏంటంటే రిజర్వేషన్లో ఉండేది. దాని కారణంగా అక్కడ పర్టికులర్గా ఒక నాయకుడు అంటూ అంటే పార్టీని పట్టుకొని చేయలేకపోయారు. ఎప్పుడైతే నేను 2007లో టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన తర్వాత, దాని తర్వాత క్రియాశీల రాజకీయాలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీని అక్కడ మనం బలోపేతం చేసుకుంటూ వచ్చాం. వాస్తవంగా మొన్న 2023 జరిగినటువంటి ఎన్నికల్లో అంటే మాకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా, అంటే భారతీయ జనతా పార్టీకి కొత్తగా ఇతను జితేందర్ రెడ్డి గారు రావడం, తర్వాత వాళ్ళ అబ్బాయి ఇక్కడ అంటే పొలిటికల్ గ్రౌండ్, నేను అనేక రోజుల నుంచి అక్కడ వర్క్ చేస్తూ ఒక కార్యకర్త నుంచి నాయకునిగా అయ్యాను. ఎందుకంటే నేను ఏబీవీపీ నుంచి స్టూడెంట్ లీడర్గా పనిచేస్తున్నట్టు సందర్భం. సో అక్కడ ప్రతి గ్రామంలో అంటే నేను ఎప్పుడైతే యాక్టివ్ అయ్యానో అంతకన్నా ముందు కన్నా చాలా తక్కువ ఉండేది. సో గత అనేక సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లో పల్లె పిలుపు అనే పేరు తీసుకోవడం కావచ్చు, ప్రతి ఊర్లో ఒక జెండాను, అంటే దాదాపు నేను వచ్చిన తర్వాతనే ఒక 70-80 గ్రామాల్లో జెండాలను మనమే అక్కడ ఫస్ట్ నుంచి, అంటే బీజేపీ స్టార్ట్ అయ్యి 1980లో స్టార్ట్ అయినా, సో అనేక గ్రామాలకు లేనటువంటి సందర్భంలో కూడా మనం దాన్ని ఆ విధంగా బీజేపీని బలోపేతం చేసుకుంటూ వచ్చాం. అయితే మొన్నటి ఎన్నికల్లో ఏదైతుందో 2023 ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. వారితో మా దగ్గర నుంచి అందేబాబాయ్ గారు రావడం, తర్వాత అక్కడ కొద్ది రాజకీయాల్లో అంటే మల్టిపుల్ లీడర్షిప్ ఉన్న కారణంగా సో సోషల్ ఈక్వేషన్లో మొన్న రాష్ట్ర పార్టీ అందేబాబాయ్ గారికి, అందేబాబాయ్ ముదిరాజు వారు సో ఒక పెద్ద సామాజిక వర్గం మహబూబ్నగర్ జిల్లాలో ఇవ్వాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ నాకు కూడా చెప్పింది. నేను కూడా షాద్నగర్ ప్రజలైతే ఈసారి ఏమనుకున్నారంటే ఆల్టర్నేటివ్, అంతకన్నా ముందు టీఆర్ఎస్ నుంచి అంజయ్ యాదవ్ 2 సార్లు కంటెస్ట్ చేశాడు, గెలిచారు ఎమ్మెల్యేగా. సో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, డెవలప్మెంట్ చేయలేదు. సో ఈసారి ఆల్టర్నేట్గా నేను బేసికల్గా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, విద్యా సంస్థలు స్థాపించాను అక్కడ. సో షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా యొక్క వివేకానంద విద్యా సంస్థలు చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అట్లే చాలా సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం, ఒక ఐడియాలజీ కోసం పోరాడుతున్నందుకు ప్రజల్లో ఒక సానుభూతి ఉన్నది వాస్తవం కూడా. సో మొన్న అవకాశం ఇస్తే ప్రజలు ఓటు వేయాలనేటువంటి ఒక మూడ్లో ఉన్నది. కానీ పార్టీ నిర్ణయం ఏది జరిగిందో నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి, అంటే ఇప్పుడు షాద్నగర్ ఏదైతే ఉందో అక్కడ బీజేపీలో జనరల్గా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. నిజంగా ఉన్నాయా గ్రూప్ రాజకీయాలు? అందుకే బీజేపీకి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందంటారా షాద్నగర్? అంటే అదే యాక్చువల్గా అక్కడ జరిగినది ఇవన్నీ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసేటువంటి కొంత కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైతే నేను ఒక స్టూడెంట్ లీడర్ నుంచి అక్కడికి వచ్చి గత 15 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని సో గ్రామాన్న పార్టీని బలోపేతం చేస్తున్న సందర్భంలో సో పార్టీ అనేది బీజేపీ ఎదుగుతున్నటువంటి సందర్భం తెలంగాణలో. సో కొత్త నాయకత్వం, కొత్త లీడర్సు పార్టీలోకి రావడం, సో దాన్ని అన్నిటిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే సో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్యకర్తలకు తెలంగాణలో కూడా శ్రీవర్ధన్ రెడ్డి అనేది ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంది. సో ఇది పార్టీ సామాజిక ఈక్వేషన్లో తీసింది, అంటే ఇవ్వాల్సి వచ్చింది. సో నేను యాక్సెప్ట్ చేసిన కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, అది కొంత సరైన నిర్ణయం కాలేదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అయితే గ్రూపులు అనేది పొలిటికల్ పార్టీలో ఒకటైతే మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. సో దీంట్లో పార్టీ ఎదగడం కోసం తెలంగాణలో ముఖ్యంగా కొత్త నాయకత్వం రావాలి. సేమ్ టైం ఐడియాలజీ అవుతుందో, అంటే బీజేపీ ఈజ్ అ డిఫరెంట్ అదర్ పార్టీస్. ఈరోజు మాది ప్రత్యేకంగా మిగతా పార్టీలకు మేము ప్రత్యేకమైనటువంటి పార్టీగా ఉంది. సో ఇవాళ 3 సార్లు అధికారంలోకి వచ్చిన, దేశంలో 3 సార్లు వచ్చిన, చాలాసార్లు మా మీద కామెంట్ చేస్తూ ఉంటారు బీజేపీ సిద్ధాంతాలను వదిలేసిందని. ఇక్కడ సిద్ధాంతాలు వదిలేయలేదు.
ఈరోజు మోడీ గారి యొక్క మీకు నేతృత్వంలో మతపరమైన పార్టీ అని కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది, అది కంటిన్యూ అవుతుందా, ప్రజలు మైండ్ సెట్ చేంజ్ అయిందా? లేదు, అదే 100%. ఈరోజు 3 సార్లు మోడీ గారు దేశంలో అధికారంలోకి వచ్చారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సో ఎక్కడ కూడా బీజేపీ మతపరమైన అల్లర్లు కాలేదు. బీజేపీ యొక్క రూలింగ్లో ఎక్కడ కూడా లేదు. ఇదంతా బీజేపీని వ్యతిరేకించడం కోసం అటు కమ్యూనిస్టులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనేక శక్తులు అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం రాకూడదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా బీజేపీ మీద మతతత్వం అనే ముద్ర వేశారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా, అసలు మతతత్వం ఏంది? అసలు కాంగ్రెస్ పార్టీ కదా లౌకికవాదం అనే పేరుతో ఈరోజు రాజ్యాంగంలో లౌకికవాదం అని చెప్పి మేము గొప్పగా చేర్చామని చెప్పుకున్నటువంటి పార్టీ. మేము అడుగుతున్నాం, మరి లౌకికవాదం అంటే ఏంది? ఏ కుల మతానికి లేనటువంటి ఒక రాజ్యాంగం ఉండాలి కదా. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఎన్ని హక్కులు కోల్పోయారో మనం చూసాం. ఇప్పుడు సమానమైనటువంటి ఉన్నప్పుడు హక్కుల విషయం వచ్చేటప్పుడు అడుగుతున్నారు, మరి బాధ్యత విషయంలో ఎందుకు గారు? ఈ దేశంలో హిందూ వివాహ చట్టం ఉంది. సో ఒకే మనిషి ఒకే భార్య అనే చట్టం ఉందో, ఎందుకు ఈరోజు మిగతా మతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఆ చట్టాన్ని వర్తింపజేస్తలేరు? కామన్ సివిల్ కోడ్ని ఎందుకు వర్తింపజేస్తలేరు? సో ఇవి మాట్లాడినప్పుడు బీజేపీని మతతత్వం అంటున్నారు. కానీ కాంగ్రెస్ సెక్యులర్ అనే పేరు ముసుగేసుకుంటుంది. కానీ అసలు మతతత్వ పార్టీ ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ. సో అట్లా బీజేపీ పార్టీ కాదు. మేము అదే అంటున్నాం, బీజేపీలో కూడా చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, వచ్చే వాళ్ళు రాజకీయంగా బీజేపీ బలోపేతం కావాలి, కొత్త నాయకత్వం రావాలి. కానీ బీజేపీ యొక్క ఐడియాలజీ అవుతుందో దాన్ని ఫాలో కావాల్సి అవసరం ఉంది. సో దాంతో ఫాలో కాకపోయే వరకు ఏమవుతుందంటే చాలామంది వస్తున్నారు, వచ్చినాక కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు జితేందర్ రెడ్డి గారికి మేము 99లో అవకాశం ఇచ్చాం, ఎంపీ అయ్యారు. మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పవర్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోయాడు. సో మళ్ళీ వచ్చిండు సో మొన్న ఏదో అవకాశం లేదని చెప్పేసి మళ్ళీ పవర్ ఉన్న పార్టీలోకి పోయారు. సో అట్లా కాకుండా ఎవరైనా వచ్చినా, ఈరోజు మా షాద్నగరే కాదు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక వర్కింగ్ సిస్టమ్ ఉంది. దాంట్లో వస్తే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, పార్టీ కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సార్, బీజేపీ కొత్త అధ్యక్షునికి సంబంధించి చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, సో తను సక్సెస్ అవుతారా? కేసీఆర్ చెప్పారనే తనకు ఆ పదవి ఇచ్చారని చెప్పేసి జనాల్లో టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజం? రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షులు. ఈరోజు ఏదైతే మా రామచంద్రరావు గారు, ఆయన ఈ ఐడియాలజీ కోసం అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, అప్పట్లో ఈ రాష్ట్రంలో నక్సలైట్లకు, జాతీయవాదులకు, నక్సలైట్లకు పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు ఏబీవీపీలో పనిచేసినటువంటి 35 మంది పైన ఇక నక్సల్స్ యొక్క దురాఘాతాలకు చనిపోయినటువంటి జాతీయవాదులు ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఒక స్టూడెంట్ లీడర్, అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక లీడర్. సో ఈ 40 సంవత్సరాలు కూడా ఒక సిద్ధాంతం కోసం నిలబడేటువంటి నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. ఈరోజు దాన్ని మా భారతీయ జనతా పార్టీని ఎవరు శాసిస్తే మా పార్టీని నిలబడదండి. ఇది కార్యకర్తలు, ఓనర్స్ ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏది ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మీరు గమనించండి, ఒక ఛాయ్ వాలా, ఒక నార్మల్ వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిందంటే అది బీజేపీ నుంచే. ఈరోజు కేంద్ర మంత్రులు తీసుకోండి, మన రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా 2 సార్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ గారు ఒక సామాన్యంగా మాకన్నా కొద్ది సీనియర్, ఒక ఏబీవీపీ కార్యకర్త నుంచి ప్రారంభం చేసి ఈరోజు జాతీయ స్థాయిలోకి పోగలిగారు. అంటే ఎవరి చరిత్ర తీసుకున్నా, అంటే ఏబీవీపీలో, అంటే మన బీజేపీలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఉన్నారు. రామచంద్రరావు గారు చాలా ఇంటెలెక్చువల్ అండి. ఈరోజు ఆయన సీనియర్ అడ్వకేటు, ఒకసారి ఎమ్మెల్సీకి గెలిచారు. సో అనేక సందర్భాల్లో పార్టీ యొక్క ఐడియాలజీని అనేక వేదికల్లో ఆయన తీసుకొచ్చినట్టు ఒక గొప్ప వ్యక్తి. సో ఈరోజు అందరూ కూడా అంటే బయట ఏదైతే ట్రోల్ చేస్తున్నారో, మా దురదృష్టం ఏంటంటే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, 23 ఎన్నికల్లో ఆయన లబ్ధి పొందాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేసీఆర్ ఇచ్చిన స్టాక్, ఇది ఎంతవరకు? అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది బీజేపీ ఎవరికి ఉండదండి. బీజేపీ మేము రూల్ చేసే స్థాయిలో మేము ఉన్నాం, మేము శాసించే స్థాయిలో మేము ఉన్నాం. సో మేము ఒక పార్టీకి ఒకరు చెప్తే మా అధ్యక్షులు లేకపోతే మా ఇంటర్నల్ సిస్టంలో
ఇది జరగదు, అట్లా ఉండదు. మా పార్టీలో ఒక వ్యక్తి నిర్ణయం అనేది ఉండదు, ఏదైనా కూడా ఒక సమిష్టి నిర్ణయం. ఈవెన్ రామచంద్రరావు గారిని ఏదైతే ఇచ్చారో అధ్యక్షుడిగా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క కార్యకర్తల మనోగతాలు ఇవన్నిటిని అంచనా వేసుకొని కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం ఈరోజు ఆయన విషయంలో అంటే నేను అదే అంటుండే, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం కోసం నిలబడినటువంటి వ్యక్తి గొప్పోడా, అవకాశాలు వచ్చినామని చెప్పేసి పార్టీలు మారేటోళ్ళు గొప్పోళ్ళ. ఈరోజు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో, ట్రోల్ చేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే పార్టీల రామచంద్రరావు గారి మీద మాట్లాడేటువంటి నాయకులు కావచ్చు, మేము వాళ్ళు అదే క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన ఒక కమిట్మెంట్గా ఉన్నారు. అవకాశాలు చాలామందికి వస్తాయి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, వాడు ఒక రోజు జడ్పీటీసీగా గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే పోయే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నామండి, ఎంతమంది ఎంపీలు చూస్తూ ఉన్నాం. ఆ పార్టీలు వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇచ్చినాక కూడా అధికారం లేకపోతే మారేటోళ్ళు చాలామందిని చూసాం. సో అట్లా మేమందరం కూడా అనేక సంవత్సరాల నుంచి ఒక ఐడియాలజీ కోసం ఉన్నాం. మా లక్ష్యం దేశం అంతా కూడా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తి లాస్ట్ అనే ఒక సిద్ధాంతంతో పనిచేసేటోళ్ళం. సో అందుకోసం దేశంలో ఎక్కడ కూడా చూడండి, మీరు రాజస్థాన్లో మన కొత్తగా వచ్చారు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు అక్కడ. ఆయనకు ముఖ్యమంత్రిగా అయినటువంటి మా యొక్క ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు, అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఎక్కడైనా కూడా ఉంది అట్లా, అది బీజేపీలోనే సాధ్యం. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ కామారెడ్డిలో పార్టీ బలంగా ఉంది, మిగతా ప్లేసెస్లో ఎందుకు డల్ అయిపోతుంది? రీజన్స్ ఏంటి? ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూశారు 8 సీట్లు గెలిచాం. సో అంతకన్నా ముందు 8 ఎమ్మెల్యేలు గెలిచాం. సో ప్రజలు అవకాశం ఆలోచన చేశారు, ఎంతోమందికి అవకాశం ఇచ్చాం, బీఆర్ఎస్కి ఇచ్చాం, కాంగ్రెస్కి ఇచ్చాం, బీజేపీకి ఇవ్వాలనేది ఈరోజు ఒక ఆలోచనకు తెలంగాణ ప్రజలు వచ్చారు. అందుకోసం 8 సీట్లను ఇచ్చారు. అది మహబూబ్నగర్లో గెలిచాం, ఆదిలాబాద్లో గెలిచాం, నిజామాబాద్ గెలిచాం, కరీంనగర్ గెలిచాం, సికింద్రాబాద్లో గెలిచాం, ఇటు చేవెళ్ళలో గెలిచాం. సో ఇవాళ పార్టీ మొత్తం అంటే ఓవరాల్ తెలంగాణ మొత్తంలో భారతీయ జనతా పార్టీ బలోపేతంగానే ఉంది. అంటే మీరు చెప్తుంది స్థానిక సంస్థలు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎమ్మెల్సీలో కానివ్వండి, ఓకే సంవాట్ నెట్టుకొస్తున్నారు, బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు మైనస్ అవుతుంది? అదే మొన్నటి దాంట్లో అంటే పార్టీ నిజంగా కూడా ఒక పీక్ స్టేజ్లోకి తెలంగాణలో బీజేపీ వైపు చూశారు. సరే మనం ఎంత నిర్బంధం చేసినా రఘునందన్ రావు గెలుపుతో ఒక రాజకీయాల్లో బీజేపీకి ఒక మలుపు వచ్చింది. దాని తర్వాత ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీకి వచ్చిన తర్వాత అటు కేసీఆర్ కొన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టిన ప్రభుత్వ పరంగా భారతీయ జనతా పార్టీగా ఆయన గెలిపించారు. సో ఈ క్రమము ఏదైతే స్టేజ్ వచ్చిందో ప్రజలందరూ కూడా ఊహించుకున్నారు, ఏది బీజేపీ గెలిపియాలని. కానీ కాంగ్రెస్ ఒక అబద్ధ ప్రచారం ఏదైతే ఉందో, ఈ అబద్ధ ప్రచారంలో ప్రజలు కింది వరకు తీసుకుపోగలిగారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. ముఖ్యంగా దానికి ఏంటంటే కవిత అరెస్ట్ విషయంలో ఎక్కువ అది ఒక ప్రాసెస్, సంస్థలు చేస్తున్నట్టు ప్రాసెస్, అది మాకు ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చూడు వీళ్ళంతా ఒకటే అని చెప్పి తీసుకొని పోయారు. సో ఇప్పుడు అంటే నేనేమంటుంటే 24 ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. 8 మంది ఎంపీలను ఇచ్చాం. ఈరోజు సమవుజ్జిగా కాంగ్రెస్ పార్టీకి మేము ఆల్టర్నేట్ అనేది వచ్చింది. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతుందో, మన జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 మేము గెలిచాం. కరీంనగర్ పట్టభద్రులు కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు. సో అంతకన్నా ముందు కూడా ఒక టీచర్ ఎమ్మెల్సీ మేము గెలిచాం. అంటే ఇక్కడ బీజేపీని ప్రజలు, మేధావులు కావచ్చు, అందరూ కూడా ఆదరించేటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు క్రమంగా వస్తుంది. సో రేపు కూడా అంటే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దీంట్లో కూడా 100% బీజేపీ ఈసారి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని నమ్మకం ఉందండి. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కొన్ని సెంట్రల్ పథకాలు కూడా ఉన్నాయి, బట్ ప్రజల్లోకి మీరు కరెక్ట్గా తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకు అంటే మీరు సోషల్ మీడియాని వాడుకోవట్లేదా, లేక సోషల్ మీడియాలో మిమ్మల్ని చూపించట్లేదా హైలైట్ చేసి? ఏం చెప్తారు దీనికి సంబంధించి? దీనికి ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. అంటే వాస్తవం కూడా మేము ప్రజలకు తెలియదని ఏం కాదు, తెలుసు. ఇవాళ రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డు, అదే అది జరుగుతుంది. అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఒక నిరంకుశత్వంగా ఎక్కడ కూడా అంటే కొత్త రేషన్ కార్డులను చెయ్యాలి అని అంటే దాంట్లో మోడీ గారు బొమ్మ ఉంటుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రేషన్ కార్డ్స్ను ఇవ్వలేకపోయింది. దానివల్ల అనేక మంది పేదవాళ్ళు నష్టం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ అది చెప్తున్నా. అట్లా అనేక పథకాలు ఉన్నాయి కేంద్రం నుంచి. అంటే గత ప్రభుత్వం వాస్తవం కూడా ఏంటంటే వచ్చేటువంటి పథకాలు అన్నింటిని ఉపయోగించుకోలేకపోయింది ఒకవైపు. 2 మేము
చెప్తా ఉన్నాం. అంటే క్యాడరు కింద ఏదైతే ఉందో ఈరోజు గ్రామాల్లో జరిగేటువంటి వికాసం, గ్రామాల యొక్క అభివృద్ధిలో గ్రామ పంచాయతీల కోసం నిధులు కావచ్చు, లేకపోతే రోడ్ల విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా రైళ్ల ఆధునీకరణలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం కావచ్చు, ఇవన్నీ మేము చెప్పినా ఇక్కడ ప్రభుత్వాలు మాకు అపోజిట్గా ఉండడం కారణంగా మీరు ఇంత కూడా చూశారు కదా. కిషన్ రెడ్డి గారు 11 లక్షల కోట్ల రూపాయలు ఈ 11 సంవత్సరాలు ఇచ్చిందని చెప్పి ఆయన పవర్ ప్రజెంటేషన్ మీడియా ముందు చెప్పారు. కానీ వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు చూశారు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు 11 ఏళ్ళలో 11 పైసలు కూడా తీసుకురాలేదని అంటారు. అరే పైసలు తీసుకురాకపోతే సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ఎక్కడైనా లోకల్ గవర్నమెంట్ ఉన్నదానికే మీడియా ప్రియారిటీ కావచ్చు, వీళ్ళు చెప్పే దాంట్లో కొంత ప్రజలు నమ్ముతూ ఉంటారు. కానీ అది క్రమంగా అదే ఇప్పుడు 24 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ గారికి ఎందుకు ఇచ్చారు అంటే ప్రజలు ఇవన్నీ నమ్ముతున్నారు కాబట్టి. అరే కేంద్రమే చేస్తుంది, అసలు ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చినామనుకో వీళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది అనేది ఒక కన్క్లూజన్కి ఇప్పుడు తెలంగాణ ప్రజలు వచ్చారు. ఇంకా వీటిని మేము కింది వరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా ప్రజల వరకు రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి ఏం చెప్తారు? ఆయన బాటలోనే ఇంకొంతమంది బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? రాజాసింగ్ రాజీనామా పార్టీకి ఏదైనా మైనస్ అవుతుందా? ఇప్పుడు ఒకటండి, ఇది భారతీయ జనతా పార్టీ వ్యక్తులతో ఉండేటువంటి పార్టీ కాదు ఇది ఫస్ట్. సో ఈ పార్టీ ఐడియాలజీతో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. సో పార్టీ లైన్ క్రాస్ అయినప్పుడు ఎవరినైనా పార్టీ ఉపేక్షించదు, అది ఎవరైనా సరే. మీరు గతంలో కూడా చూశారు, ఉమాభారతి గారు మధ్యప్రదేశ్లో అధికారానికి తీసుకొచ్చినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలు. సో బీజేపీని ధిక్కారించినప్పుడు ఏం జరిగిందో చరిత్ర చూసాం. అంతకన్నా ముందు మేము యూపీలో మాకున్నటువంటి కళ్యాణ్ సింగ్ అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు. సో పార్టీని కాదు అన్నప్పుడు ఏదైనా చూసాం. సో రాజాసింగ్ విషయంలో కూడా సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో కానీ ఆయన ఈరోజు ఒక హిందుత్వానికి ఐకాన్గా నిలబడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా సరే అది భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎమ్మెల్యేగా అనే కన్నా ఒక హిందుత్వవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది. సో ఈ దేశంలో హిందుత్వవాదులకు హిందూ ఐడియాలజీకి నిలబడేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఆయనను కొంతమంది ఎవరైనా ప్రేరేపిస్తున్నారో ఏదో తెలియదు కానీ సో అల్టిమేట్గా ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన ఐడియాలజీ. ఎందుకంటే ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే కన్నా ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన కార్పొరేటర్గా ఆయనకు రాజకీయ జీవితం ప్రారంభమైంది. సో తర్వాత అక్కడ కూడా ఆయన ఇమడలేకనే భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. సో ఆయనకు ఏదైతే ఒక ఇమేజ్ ఉందో, ఒక ఐడియాలజీ ఉందో, ఆయనకు ఆలోచన ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీలో ద్వారానే జరుగుతుంది. అందుకోసం ఆయన పార్టీని వదిలిపెట్టిపోతారని మేము అనుకోవట్లేదు. సో ఏదైనా ఉన్నా కూడా అది జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఆయన విషయంలో ఆలోచన చేస్తుంది. నెక్స్ట్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు గురించి మాట్లాడుకుంటే బండి సంజయ్ని కాదని చెప్పేసి కిషన్ రెడ్డికి నాయకత్వం అప్పచెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే కిషన్ రెడ్డికి అప్పచెప్పిన తర్వాత కొంచెం పార్టీలో దూకుడు తగ్గింది అని చెప్పేసి ప్రజల్లో టాక్. దీనికి ఏం చెప్తారు? నిజంగానే తగ్గిందా దూకుడు? ఇప్పుడు ఒకటండి, మనము బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు కాకముందు డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. సో మేము 2018 ఎన్నికల్లో మేము ఒకటే ఎమ్మెల్యే గెలిచాం. 2019కి వచ్చే వరకు 4 ఎంపీలను గెలిపించారు. సో 4 ఎంపీలను గెలిపించిన నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారిది. సో లక్ష్మణ్ గారిని గెలిపించారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేయదు. మా పార్టీలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మీరు చూశారు, మా యొక్క అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షుడైన తర్వాత 2019లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చాము. అలా అని చెప్పేసి అమిత్ షా గారిని కంటిన్యూ చేయలేదు కదా. మళ్ళీ వారి తర్వాత జేపీ నడ్డా గారు వచ్చారు. సో ఆయన హోంమంత్రిగా పనిచేశారు. సో బీజేపీలో ఎవ్రీ 3 ఇయర్స్కు మాకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుపుకొని చేసుకునే ఒక సిస్టమ్ ఉంది. సో బండి సంజయ్ గారు ఏదైతే జరిగినటువంటి టర్మ్లో ఆయన ఎప్పుడైతే అపాయింట్మెంట్ అయ్యారో వారికి అప్పటికి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. సో ఆ సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారు అవసరం ఉందని చెప్పేసి కేంద్ర నాయకత్వం గమనించి అవసరం ఉందని చెప్పేసి వారిని తీసుకొచ్చింది. సో ఆయన పార్టీ ఏదైతే ఆదేశిస్తాడో దాన్ని తూచా తప్పకుండా పనిచేసేటటువంటి ఒక సైనికుడు ఆయన. సో ఆయనకు నిజంగా కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు అంటే ఒక అదనమైనటువంటి ఒక పెద్ద బాధ్యత. కానీ ఒక కేంద్ర క్యాబినెట్ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా బాధ్యతలు స్వీకరించాలి అని అన్నప్పుడు చాలా అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అంశం.
కానీ ఆయన పార్టీ కేంద్ర నాయకత్వం చెప్పింది కాబట్టి దాన్ని ఒప్పుకున్నారు. అయితే వ్యక్తుల యొక్క స్వభావాలు డిఫరెంట్గా ఉంటాయి. సో బండి సంజయ్ గారు వారి యొక్క యంగ్ యొక్క నేచర్లో వారికి ఉన్నటువంటి వర్కింగ్ సిస్టమ్ వేరు. సో కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు వర్కింగ్ సిస్టమ్ వేరు. కానీ ఎవరము ఉన్నా కూడా అందరి యొక్క అల్టిమేట్ పార్టీ యొక్క ఐడియాలజీ ఆ రౌండ్లోనే మనందరం కూడా పనిచేస్తాం. అది కిషన్ అమిత్ రెడ్డి షా గారు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీ దృష్టిలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇప్పుడు ఇది వాస్తవమైనటువంటి అంశం. ఇది మనం చెప్పే కన్నా ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారే చెప్పారు. ఏమని 50 కోట్ల పైన ఏదో డబ్బు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు అని చెప్పి వారు మాట్లాడారు. సో వారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించుకోలేదు. సో అది ఒక రకంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలకు కనిపించారు. సో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి చేశారు. సో కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ముఖ్యమంత్రులు కావాలంటే వాళ్ళ యొక్క నాయకత్వం ఏం చేస్తుంది, అధినాయకత్వం ఏం చేస్తుంది, మూటలు మోస్తేనే లేకపోతే అవి మంత్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నికలకు ఇస్తేనే అనేది చర్చ అయితే ప్రజల్లో ఉంది. సో ఈరోజు తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అవుతుందో మొత్తం కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం అబద్ధాలు చెప్తా ఉంది. సో ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా అబద్ధాలు చెప్పారు. ఇక్కడ సరిపోలేదని చెప్పేసి మహారాష్ట్రకు పోయారు, ఢిల్లీకి పోయారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. సరే ఆయన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన చెప్పింది కొంత ప్రజలు నమ్మిండ్రు. కానీ ఏది అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఆయన యొక్క తెలంగాణలో ప్రజలు నమ్మలేదు. అందుకోసం బీజేపీకి 8 మందిని ఇక్కడ ఇచ్చారు. అట్లా ఆయన ప్రయత్నం చేశారు. ఏది మహారాష్ట్రలో లోకల్ బాడీ ఏది అసెంబ్లీ ఎన్నికలకు పోయాడు, ఢిల్లీ ఎన్నికలకు పోయారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ జూటా అబద్ధాలది. సో రేవంత్ రెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజలకు తెలిసింది, దేశంలో కూడా తెలిసింది. సో రేవంత్ రెడ్డి గారు పాలన ఎట్లుంది అని అంటే వాళ్ళు చెప్పినట్టు 6 గ్యారెంటీలు, 400 హామీలు మరి ఏవి అమలైనాయి ఏవి కాలేదో వాళ్ళ నాయకత్వానికి తెలుసు. ఈరోజు అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇదే చివరిది తెలంగాణలో అనేది ఇలా ప్రజల్లో అయితే చాలా బలంగా నాటుకుని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మేమే 100% గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది రాను దాని యొక్క అంటే మబ్బులు తొలగిపోతూ ఉన్నాయి. నిజంగా కూడా ఈ పార్టీకే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం, ఎందుకంటే ఆయనకు ఎందుకు ఇచ్చారు అధికారం, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అధికారంలో ఆయన చేసినట్టు అవినీతి పైన ఆయన ఏమన్నాడు, విచారణ చేపడతా కల్వకుంట్ల కుటుంబాన్ని తీసుకొని పోయి నేను జైలు వేస్తా అని చెప్పాడు. మరి 18 నెలలు అయినాయి, ఏం విచారణ చేస్తున్నారో మనం చూస్తున్నాం. డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ యొక్క హస్తం ఉందని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. తర్వాత ఏది మనకు ఉన్నటువంటి అనేక రకాలు, అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రజలు నమ్మారు. వాస్తవం కూడా నమ్మిండ్రు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు లాభం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశించారు. కానీ ఏం జరగలేదు. ఈరోజు ధరణిలో చేసినట్టు అవకతవకలు ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వం చేసినాయి. మరి ఏ దాని మీద వీళ్ళు చర్యలు తీసుకున్నారు? సో అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కొనసాగిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. సో ప్రజల్లో ఒక స్పష్టత అయితే ఉంది. అది కుటుంబ పార్టీ. ఆ కుటుంబంలో నలుగురి మధ్యలో ఆల్రెడీ నాయకత్వం కొనసాగుతూనే ఉంది. మీరు చూశారు ఈరోజు కవిత గారు ఆమెకు ఆ స్థానం లేదని చెప్పేసి ఇలా ఓపెన్గానే ఆమె స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. ఇప్పుడు మా నాన్న చుట్టూ దయ్యాలు చేరిపోయినాయి, ఎవరు దయ్యాలు అనేది ఎవరు దేవుళ్ళు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. ఆమె యొక్క ఫైటింగ్ ఎవరి మీద ఉంది, వాళ్ళ అన్న మీదనే ఉంది, ఈరోజు కేటీఆర్ మీదనే ఉంది. సో ఇవాళ హరీష్ రావు గారు నేను సీనియర్ను, ఈ పార్టీని ఉద్యమాన్ని నడిపించింది నేనని చెప్పేసి ఆయనే చెప్పుకుంటూ ఉన్నారు. సో అందుకోసం తెలంగాణలో బీఆర్ఎస్ ఏదైతే ఒక ఉద్యమం అనే లక్ష్యంతో వచ్చిందో దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఓన్లీ బంగారు తెలంగాణలో అన్ని నినాదంలో కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబం అయింది, కానీ ఎవరు కాలేదు, అప్పుల రాష్ట్రం అయింది అనేది ప్రజలకు ఒకటి స్పష్టత ఉంది. రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు అవుతుందో వీళ్ళు అమలు చేయలేకపోయారు అనేది కూడా ప్రజల్లో ఉంది. ఈరోజు
మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆసరా పింఛన్లు 2,000 నుంచి 4,000కి చేస్తున్నారు. వీళ్ళు చెప్పుకుంటున్న రైతు ప్రభుత్వంలో కూడా మరి ఇస్తున్నట్టు 15,000 కాకుండా అది తగ్గించారు. ఇవాళ బోనస్ ఇస్తున్నటువంటి 500 రూపాయలలో కూడా అది కొంతవరకే చేశారు. సో ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇవాళ కేంద్రం సహకారంతో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో లోకల్ బాడీ యొక్క సంస్థలు వాళ్ళకు ఏదైతే డబ్బు వస్తుందో కేంద్రం యొక్క సహకారం తప్ప రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేదు. అందుకోసం నేరుగా మాకు అవకాశం ఇవ్వండి, మోదీ గారి యొక్క ప్రభుత్వంతో వచ్చేటువంటి ఫలాలను తీసుకొస్తాం, గ్రామాల అభివృద్ధి, నగరాల అభివృద్ధి మేము చేస్తామని చెప్పేసి ప్రజల ముందుకు పోతాం. సో ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మాకు నమ్మకం. ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడు అవుతాడని అందరూ ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. సో అలా అవ్వలేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో ఇది భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ అండి. ఫస్ట్ 2 సమర్థత ఆధారంగా సామాజిక సమీకరణలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయేటువంటి పార్టీ. ఇది ఒక జాతీయ పార్టీ. ఈరోజు మేము 11 సంవత్సరాల నుంచి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఒక దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ. అనేక రాష్ట్రాల్లో ఓబీసీ ముఖ్యమంత్రులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోదీ గారు వచ్చిన తర్వాతనే కేంద్రంలో 27% అంటే ఓబీసీలకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారంగా 27 మంది పైన క్యాబినెట్ మంత్రులను మోదీ గారి యొక్క పాలనలో కొనసాగింది. అదేవిధంగా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో నుంచి కూడా మాకు అవకాశం వస్తే బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రిని చేసింది. తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ దేశానికి ఓబీసీ మోర్చాకు ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇక్కడ మేము మా సమీకరణలో ఏమనుకున్నామంటే 2023 ఎన్నికల ప్రజల ముందు చెప్పింది ఇక్కడ అవకాశం ఇవ్వండి. ఇంతవరకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలకు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అవకాశం ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతుంది బీసీల రిజర్వేషన్ల గురించి 42% అని చెప్పేసి, లేకపోతే సామాజికమైనటువంటి అంశాల మీద మాట్లాడుతుంది. కానీ సో భారతీయ జనతా పార్టీ మేము విధానాలనే ఆల్రెడీ మనకు ఓబీసీలకు బలమైనటువంటి ఓటు బ్యాంక్ పునాది ఉన్నటువంటి పార్టీ అది బీజేపీ. సో ఇక్కడ కూడా మేము ఏమనుకున్నామంటే సో ఇప్పుడు కూడా మన కూడా డిక్లేర్ చేశారు. సో వచ్చే ఏదైతే ఉందో అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తే తప్పకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాను. సో ఈక్వేషన్లో ఈ బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు సోషల్ ఈక్వేషన్స్, కమిట్మెంట్స్, ఐడియాలజీ, సమర్థత వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకొని ఈరోజు నాయకత్వం రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని చేసింది. కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఊరికే అంటే ఒక బీజేపీ మీద ఒక నింద మోపాలని, బీజేపీని ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఆ చర్చ లేదు. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు బీజేపీ ఇది ఐడియాలజికల్నే ఉంటుంది, కరెక్ట్గానే చేసిందని కూడా ఉంటుంది. ఒక నమ్మకం కూడా ఉంది. అంటే బీజేపీని నమ్ముకున్నటువంటి కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ఈ పార్టీ హక్కున చేర్చుకుంటుంది అనేది కూడా ఒక ఈరోజు బలంగా తెలంగాణలో ఆ యొక్క అంశాలు పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి విషయంలో, వాళ్ళ పార్టీలోనే జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చి మా దాంట్లో అధికారంలోకి తీసుకున్నాడని చెప్పేసి వాళ్ళ దాంట్లో చర్చ జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఏదైతే ఆలోచన చేసిందో బీజేపీ ఇది రైట్ డిసిషన్గానే ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లేక వాళ్ళ ప్రాబ్లం కానీ మా ప్రాబ్లం కాదు. ఎందుకంటే ప్రజలు 2 words అధికారం కావాలని అడుగుతున్నారు. ఓబీసీలు మాకు అవకాశం ఇవ్వండి, ఇవి కాదని అడుగుతున్నారు. పార్టీ పదవులు కాదు, మాకు అధికారం ఇవ్వాలని అంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మేము ఇస్తామని చెప్పేసి మా ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కదా, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆ మాధవీలత పేరు కానీ లంకల దీపక్ రెడ్డి పేరు కానీ వినబడుతుంది. సో ఎవరు క్యాండిడేట్ అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి? మీ ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే మొత్తం రాష్ట్రంలో కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది. సో గత ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి కంటెస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఎవరు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నిక కాబట్టి లంకల దీపక్ రెడ్డి గారిని కొనసాగించవచ్చు, లేదంటే ఏదైనా నిర్ణయం ఏది ఉన్నా సరే అది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలనేది ఈరోజు గెలుస్తాడా ఏంటి అనేది ఒక చర్చ అయితే ఉంది. సో మేము భారతీయ జనతా పార్టీ మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే జూబ్లీహిల్స్లో ఈసారి బీజేపీ జెండా ఎగురుతుంది అనేది మాకు ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ జూబ్లీహిల్స్ అంటే ఏమనుకుంటారంటే బాగా కోటీశ్వర్లు ఉన్నటువంటిది ఒక అద్భుతమైన అందమైనటువంటి నియోజకవర్గం అనుకుంటారు. కానీ ఆ యొక్క నియోజకవర్గంలో నేను గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఆ యొక్క నియోజకవర్గానికి ప్రభారిగా ఉండి పనిచేశాను నేను. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీ కూడా నాకు తెలుసు.
అంటే అక్కడ స్లమ్ ఉన్నట్టు ఎక్కువగా ఉంది. అంటే అదే అంటున్నా మనకు మెయిన్ కనిపించే రోడ్స్ కన్నా మెయిన్ బిల్డింగ్స్ రోడ్స్ కనిపిస్తుంటాయి. పోలితే వెనకాల దానికి స్లమ్ ఉండే ఉంది. సైడ్ రోడ్లకు చూస్తే Yeah. మొత్తం స్లమ్తో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది. సో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసిన ఇప్పుడున్న బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఆ యొక్క డెవలప్మెంట్ స్లమ్ల యొక్క బస్తీల యొక్క అభివృద్ధి కోసం అక్కడ ఎక్కడ కూడా పనిచేయలేదు. సో అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో దానికన్నా మన గ్రామాలు చాలా నయంగా బెటర్గా ఉంటాయి. ఇంకోటి జూబ్లీహిల్స్ ఏరియా అంతా కూడా ఏంటంటే తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఎవరు ఉంటారో చాలామంది ఉన్నారు. అదేవిధంగా మిగతా ఏరియాల నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఉన్నారు. సో అన్నిట్లో కూడా అంటే ఇప్పుడున్నట్టు అన్ని ఈక్వేషన్స్ ఏదైతే ఉందో అటు మేము ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో కలిసి షేరింగ్లో ఉన్నాం. అటు తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో. సో ఇంపాక్ట్ ఇక్కడ తప్పకుండా ఉంటుంది ఈడ. సో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది కన్నా బీజేపీ గెలుపు అయితే ఇది జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేయలేదు. మీరు హైదరాబాద్ విషయంలో మొన్న కూడా చూశారు, వాళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మైనస్లో ఉంది, అంటే ప్రజా వ్యతిరేకతలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ని ఈరోజు ఆదరించేటువంటి పరిస్థితి లేదు. సరే బీఆర్ఎస్ చనిపోయినటువంటి నేత వాళ్ళ పార్టీకి అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ ఇలా వాళ్ళకు కూడా సరైనటువంటి క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి ఉంది. రెండవది హైదరాబాద్లో బీఆర్ఎస్ను ఇంకా అంటే బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో ముగిసిన కథ కిందనే ప్రజల యొక్క ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంఐఎం కూడా దీంట్లో మరి ఎవరికి అమ్ముడు పోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎంఐఎం అనేది మరి మొన్నటి వరకు బీఆర్ఎస్తో కలిసి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళందరూ కూడా చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎంఐఎం కూడా ఎవరికి అమ్ముడు పోతుంది అనేది ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఎవరు ఏం జరిగినా, ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో మేము చూసాం 2000 అంటే గత ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రోజు అంటే కలిశారు. దాని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఫస్ట్ ఎన్నికల్లో గెలిచింది, రెండోసారి గెలిచింది. కానీ మొన్నటిసారి బీజేపీ ఆ స్ట్రాటజీస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడం వల్ల బీజేపీ యొక్క పీఠం మన ఢిల్లీలో వచ్చింది. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ కలిసి బీజేపీని డౌన్ చేయాలని చూస్తారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం. సో వీటన్నిటిని కూడా ఈ వ్యూహాలను తట్టుకొని ప్రజలు కూడా వాటిని అర్థం చేసుకొని బీజేపీ వస్తారనేది మాకున్నటువంటి నమ్మకం. 100% జూబ్లీహిల్స్లో గెలుస్తాం. సార్ ఫైనల్గా షాద్ నగర్లో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం చెప్తారు? సో నేను భారతీయ జనతా పార్టీకి నేను 90 నుంచి ఒక విద్యార్థి పరిషత్తులో కార్యకర్తగా స్టార్ట్ అయినప్పటి నుంచి నా జర్నీ ఆల్మోస్ట్ 36 ఇయర్స్ నుంచి ఈ ఐడియాలజీతోటే కొనసాగుతూ ఉంది. సో పార్టీ నన్ను అంటే భవిష్యత్తు నాకు 100% తెలంగాణ రాజకీయాల్లో పార్టీలో బీజేపీలో నాకు భవిష్యత్తు ఉంది. తప్పకుండా కూడా పార్టీ 100% పార్టీ నన్ను ఆదరిస్తుంది. తప్పకుండా నేను ఇంతకుముందుకు పనిచేసినటువంటి నేను విమోచన కమిటీ చైర్మన్గా ఉండి ఏదో 17 సెప్టెంబర్ సంబంధించినటువంటి చరిత్రను గ్రామాన్ని తీసుకుపోవడంలో డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క నాయకత్వంలో తీసుకుపోవడంలో విజయవంతమయ్యాం. ఢిల్లీ స్థాయిలో కూడా ఈ యొక్క 17 సెప్టెంబర్ ఇంపార్టెన్స్ను ఢిల్లీ స్థాయిలో కూడా వినిపించాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క కల్చరల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి 17 సెప్టెంబర్ను అధికారికంగా డిక్లేర్ చేసింది, కేంద్ర ప్రభుత్వం జరుపుతూ ఉంది. సో మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా 17 సెప్టెంబర్ తెలంగాణకు ఏదైతే విమోచన జరిగిందో దాన్ని చేయడంలో నిజంగా కూడా నాకు చాలా అంటే పార్టీ ఇచ్చిన బాధ్యతను నేను కింది వరకు తీసుకుపోయాను అనేటువంటి ఒక సంతృప్తి అనేది ఉంది. గతంలో నేను పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అదేవిధంగా ఈరోజు అంజిరెడ్డి మా యొక్క ఎమ్మెల్సీ గెలిచినటువంటి అంజిరెడ్డి కూడా నేను సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. సో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహించాను. కాబట్టి సో రేపు భవిష్యత్తులో కూడా రాష్ట్ర పార్టీ తప్పకుండా నాకు గుర్తింపు ఇస్తుంది. రెండు షాద్నగర్లో కూడా నేను ఈ రోజు వరకు కూడా సరే మొన్న అందేబాబాయ్ గారు పోటీ చేసినా కూడా సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, కార్యకర్తలకు, ప్రజలకు, ప్రజా సమస్యల మీద నేనే అక్కడ అండగా ఉన్నా. తప్పకుండా కూడా నా కార్యాచరణ కొనసాగుతుంది. సో పార్టీ నిర్ణయం ఏది ఉన్నా సరే దాన్ని నేను తప్పకుండా ఒబ్లైజ్ చేసినటువంటి కార్యకర్తను. కాబట్టి నా నమ్మకం ఏంటంటే ఈసారి పార్టీ అవకాశం నా కోసం ఇస్తుంది అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ బీజేపీ పార్టీకి సంబంధించి ప్రణాళికలు కానీ కార్యాచరణకు కానీ సంబంధించిన విషయాలు చాలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చిత్రం మీడియాను ఆదరించాలి.
దయచేసి అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క జర్నలిస్టులకు అదేవిధంగా యాజమాన్యానికి మనందరం కూడా మద్దతుగా నిలబడదామని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.